హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి జీకేలో కోడింగ్ విధానంలో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది అనేది చాలా సింపుల్ విధానంలో నేర్చుకుంటాం. దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూద్దాం. ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క సింపుల్ కోడ్ అనేది చూసి ఉండరు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మరి యొక్క కోడింగ్ చెప్పబోయే ముందుగా ఫస్ట్ యొక్క స్టేట్స్ ఏంటివి నేర్చుకుంటాం, వాటికి విశేషాలు ఏంటి నేర్చుకోవడం జరుగుతుంది. మరి యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖను ఏ నది 2 సార్లు దాడుతుంది కూడా చూద్దాం. ఆ తర్వాత ఫైనల్గా మీకు ఆ యొక్క కోడ్ చెప్తే దిమ్మ తిరిగిపోవాలంతే. మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మరి చూద్దాం. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే కర్కట రేఖ అంటాం. కర్కట రేఖ అని కూడా అంటాం. కర్కట రేఖ మన ఇష్టం అనుకోవచ్చు. పాసెస్ త్రూ 8 స్టేట్స్, మొత్తం ఇది 8 రాష్ట్రాల గుండా ప్రవేశిస్తుంది. 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. మరి యొక్క 8 రాష్ట్రాలు ఏంటివి, ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్టార్ట్ అవుతుంది, ఏ రాష్ట్రంతో ఎండ్ చేసుకుని వెళ్ళిపోతుంది, ఇవన్నీ కూడా చూస్తాం. అయితే ఇది 23 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖ అని కూడా అంటాం. దీన్ని తూర్పు నుంచి పడమరకు మన దేశం మధ్యలో వెళ్తూ ఉందన్నమాట. ఈ యొక్క కర్కాటక రేఖ అనేది అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాని 2 భాగాలు డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. అంటే కరెక్ట్ ఫిగర్ కాదు, జనరల్గా. ఒకటి నార్త్ ఇండియా, 2 సౌత్ ఇండియా డివైడ్ చేసే రేఖ ఏదంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ దేశాన్ని 2 అర్ధ భాగాలు విభజిస్తుంది అనమాట. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది అంటే కర్కాటక రేఖ అనేది మొత్తం 8 రాష్ట్రాలు అంటే అష్టదిగ్గజాలను గుర్తుపెట్టుకోండి. సో అష్టం అంటే ఎంత, 8 కదా. అష్టదిగ్గజ కవులు అంటే 8 ప్రముఖ కవులని కదా అర్థం. సో కాబట్టి అష్టదిగ్గజ కవులను గుర్తుపెట్టుకుంటే ఇది సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఒక స్టేట్స్ చూసిన తర్వాత మీకు ఫైనల్గా అయితే కోడ్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్, 6 వెస్ట్ బెంగాల్, 7 త్రిపుర, 8 మిజోరాం. ఈ యొక్క 8 రాష్ట్రాలు కూడా ప్రయాణిస్తుందన్నమాట. చూస్తే మొట్టమొదటిగా ఎంటర్ అయ్యేది ఎక్కడంటే మిజోరంలో ఎంటర్ అవుతుంది. సో మిజోరంలో ఎంటర్ అయ్యి గుజరాత్తో ఎండ్ చేసుకుంటుంది. మిజోరాము, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంత వీళ్ళది మీరు ఏం చేస్తారంటే ఒక మ్యాప్ ద్వారా కూడా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక కోడ్ గుర్తుండదు అనుకుంటే మన కోడ్ చెప్పిన తర్వాత మీరు అత్యద్భుతంగా ఫీల్ అవుతారు. మరి ఆ కోడ్తో పాటుగా మీరు ఒక్కసారి ఫిగర్ను కూడా అంటే మనకి ఇండియా మ్యాప్ను కూడా మీరు గుర్తుంచుకొని ఏ రాష్ట్రం కూడా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది అనుకుంటే సింపుల్గా మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే మరి ఈ యొక్క సిటీస్ క్లోజెస్ట్ టు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, మరి కర్కట రేఖకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలు ఏమన్నంటే ఒకటి ఉదయపూర్ ఉంది. ఉదయపూర్ వచ్చేసి త్రిపురలో ఉన్న ఉదయపూర్ అనమాట. అగర్తల త్రిపుర, ఇది కూడా అగర్తల క్యాపిటల్. రాంచీ వచ్చేసి జార్ఖండ్లో, భోపాల్ వచ్చి మధ్యప్రదేశ్, గాంధీనగర్ వచ్చేసి గుజరాత్, ఐజ్వాల్ వచ్చేసి మిజోరాం. ఓకే, వీటికి ఈ పట్టణాలకు దగ్గరలో ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తూ ఉందన్నమాట. అయితే మరి ఈ యొక్క 8 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 8 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఏ రాష్ట్రం కూడా తక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఇది మనం చూస్తాం. ఇంకోటి ఇంపార్టెంట్ బిట్ ఏమంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ను 2 సార్లు క్రాస్ చేసే నది పేరేమి అని చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది. మహీ రివర్ అనమాట. సో మహీ రివర్ అనేది మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ 2 రాష్ట్రాలు కూడా ఈ యొక్క మహీ రివర్ ప్రయాణిస్తుంది. మరి 2 రాష్ట్రాలు కూడా 2 సార్లు ఈ యొక్క నది కర్కాటక రేఖను క్రాస్ చేస్తుంది. ఇది అత్యద్భుతమైనటువంటి గుర్తుగా పెట్టుకోవాలి మనం. మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ 2 కూడా పక్కనే ఉంటాయి కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 రాష్ట్రాల్లో ఈ యొక్క మహీ రివర్ 2 సార్లు ఈ యొక్క రేఖను క్రాస్ చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీని అనేది ఇక్కడ చెప్పడం జరిగింది, తర్వాత చెప్తాను. చూస్తే ఈ యొక్క కర్కట రేఖను ఏమంటామంటే మనం 23 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖ అని కూడా అనడం జరుగుతుంది. మరి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రవేశించే మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే మిజోరాం. ఓకే, మిజోరంలో అది మొట్టమొదటి ఎంటర్ అవుతుంది. మిజోరాం తర్వాత త్రిపురలో వస్తుంది, వెస్ట్ బెంగాల్ ఆ విధంగా వస్తుంది అనమాట. చివరగా గుజరాత్తో అది ఎండ్ అయిపోద్ది అనమాట. అయితే ఎక్కువ దూరం ప్రయాణించేది ఎక్కడ, ఏ రాష్ట్రం కూడా అంటే మధ్యప్రదేశ్. పెద్దది కదా మధ్యప్రదేశ్, చాలా మధ్యలో ఉంది కదా, అందువల్ల మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్లో ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
మరి అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఓకే, సో రాజస్థాన్ రాష్ట్రంలో అతి తక్కువగా ఇది ప్రయాణిస్తుంది. ఎక్కువ వచ్చేసి మధ్యప్రదేశ్. ఎంటర్ అయితే ఎక్కడంటే మిజోరాం. తర్వాత గుర్తుపెట్టుకో, సింపుల్గా చెప్తాను మీకు. మిజోరాంలో ఎంటర్ అవుతుంది. ఎండ్ అయితే వచ్చేసి గుజరాత్. ఎక్కువ దూరం ప్రయాణించేది మధ్యప్రదేశ్, మధ్యలో ఉంది కాబట్టి. తక్కువ దూరం ప్రయాణించేది రాజస్థాన్లో. మరి మహీ రివర్ ఈ యొక్క కర్కాటక రేఖను 2 సార్లు, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ 2 సార్లు క్రాస్ చేస్తుంది. ఒకటి గుజరాత్, ఇంకోటి మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యాక్సిమం లెంత్ అవుతుంది మనకు మధ్యప్రదేశ్, మినిమం లెంత్ వచ్చేసి రాజస్థాన్. తర్వాత చూస్తే మనం చూద్దాం మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఈ 8 రాష్ట్రాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అనుకుంటే మనకు గుర్రం గుర్తుంది కదండి. గుర్రం హార్స్ చల్ అని పోతుంది కదా, చాలా జోరుగా పోతుంది కదా, అవునా కదా. సో గుర్రము చల్ అని చాలా జోరుగా పోతుంది కదా. పోతుంది జోరుగా వెస్ట్ సైడ్ పోతూ ఉంది. పోతుంది వెస్ట్ సైడ్ పోతూ ఉంది. మనము మీడియం ఒకటి అంటాం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంటూ ఉంటాం. మరి మనది ఏది, మన ఆంధ్రాకు తెలంగాణకు మన తెలుగు మీడియం అంటే మనం టీఎం అంటాం. టీఎం అంటే తెలుగు మీడియం. సో దాంట్లో మొత్తం కథ ఉంది చాలా సింపుల్గా. సో గుర్రము చల్ అని జారుగా అంటే జోరుగా లేదంటే జారుగా వెస్ట్ సైడ్ పోయి వెస్ట్ సైడ్ పోయి తెలుగు మీడియం స్కూల్లోకి పోయింది. తెలుగు మీడియం స్కూల్లోకి ఎంటర్ అయింది. మొత్తం 8 రాష్ట్రాలు తింటున్నానండి. సో చాలా సింపుల్. గుర్రం చల్ అని జారుగా లేక జోరుగా వెస్ట్ సైడ్ పోయి తెలుగు మీడియం స్కూల్లో పడిపోయింది. అయిపోయింది కోడ్. చాలా సింపుల్ కోడ్ అండి. సో మరి ఇటువంటి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటువంటి కోడ్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీపీ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అత్యద్భుతంగా కోడ్స్ అని మీకు వివరించబోతున్నాం. ఇంకా చూద్దాం మరి. గుర్రం అంటే చూడండి, గుర్రం అంటే ఏమి అంటే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్. గుర్రం. సో గుర్రం ఇది చల్ పోతుంది కదా. సో చల్ అంటే ఛత్తీస్గఢ్. మరి గుర్రం ఇది చల్ ఉంది జోరుగా, చాలా స్పీడ్గా పోతుంది కదా, జోరుగా పోతుంది కదా, జార్ఖండ్. అట్లా ఎట్టిపోయింది వెస్ట్ సైడ్ పోయిందంటే వెస్ట్ బెంగాల్ పక్క పోయింది. వెస్ట్ బెంగాల్ పక్కన పోయి ఇంకా వెస్ట్ బెంగాల్ పక్కన ఏమొస్తుంది, బంగ్లాదేశ్ వస్తుంది. అది మన ఊరు కాదు కదా. మరియు వెస్ట్ బెంగాల్లో చాలా స్కూల్స్ అక్కడ తెలుగు స్కూళ్ళు ఉన్నాయి. నిజంగా ఉన్నాయండి. సో వెస్ట్ బెంగాల్లో తెలుగు పీపుల్ చాలా మంది ఉన్నారు. తెలుగు మీడియం స్కూల్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో తెలుగు మీడియం స్కూల్స్ టీఎం అంటే తెలుగు మీడియం కదా. సో త్రిపుర అండ్ మిజోరాం. ఓకే, కాబట్టి గుర్రం గుజరాత్, రాజస్థాన్, ఎం అంటే మధ్యప్రదేశ్. గుర్రం చల్ అంటే ఛత్తీస్గఢ్, జారుగా అంటే జార్ఖండ్. పోయింది వెస్ట్ బెంగాల్ పోయింది. వెస్ట్ బెంగాల్ పోతే అక్కడ తెలుగు మీడియం బడులు ఉన్నాయి. సో టీ అంటే త్రిపుర, ఎం అంటే మిజోరాం. ఓకే, ఎం అంటే మిజోరాం. చాలా సింపుల్గా చాలా కోడ్ ఉంది కదా. సో మీ కోడ్ ఇది నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ 8 రాష్ట్రాలు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీకేమైనా తెలిసి ఉంటే కింద కమెంట్ తెలియపరచండి. థ్యాంక్ యూ.